హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే ఇవాళ మేము మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చుకున్నాము. ఇవి రేగండి చేపలండి, సముద్రపు చేపలు. మాకు సముద్రం దగ్గరగా ఉంటుంది, అందుకని చేపలు ఫ్రెష్గా దొరుకుతాయి. చాలా బాగుంటాయి అన్నమాట మా ఇంటి దగ్గర చేపలు. ఇవి రేగండి చేపలు అంటారు. ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజు కొట్టించాము. వీటిని ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫిష్ మొత్తం 3 kgs పడింది. 3 కిలోల చేప అన్నమాట. ఇది మొత్తము శుభ్రం చేయించి మార్కెట్ దగ్గరే తీసుకొచ్చారు. వీటిని శుభ్రంగా ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని ట్యాప్ కింద పెట్టేసి శుభ్రంగా కడుక్కోవాలి. మార్కెట్ దగ్గర శుభ్రం చేసిస్తారు కానీ వాళ్ళు నీట్గా కడగరు. ఇంటికి తెచ్చి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. చేప ముక్కలు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని, మనకు సరిపడా ఆయిల్ తీసుకొని ముక్కలకు తగినంత దాంట్లో సాల్ట్ మేము కొంచెం హిమాని పింక్ సాల్ట్ వాడతాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం గరం మసాలా, మీ ఇష్టం, మీరు తగినంత టేస్ట్ ఎలా కావాలనుకుంటే అలా వేసుకోండి. గరం మసాలా నేను 2 టేబుల్ స్పూన్స్ 1 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత కొంచెం కారం కొంచెం వేసుకోవాలండి, లేకపోతే మంట ఎక్కువగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసాను కాబట్టి. తర్వాత దీంట్లో కొంచెం లాస్ట్లో లెమన్ కూడా పిండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. లెమన్ ఫ్లేవర్ కూడా ఇష్టపడతారు చాలామంది, కొంతమంది లెమన్ ఫ్లేవర్ ఇష్టం ఉండదు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చేప ముక్కల్ని ఇలా చాకు తీసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి మసాలా మొత్తం దాంట్లోకి వెళ్ళేసి చేప టేస్ట్గా ఉంటుంది, ముక్క బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇంకోండి, నాకు ఫస్ట్లో తెలియక ఇలా అలాగే మసాలా పైన పూసేసి ఆయిల్లో వేసేసేదాన్ని. అస్సలు ముక్కకి మసాలా పట్టేది కాదు, ఉప్పు పట్టేది కాదు, టేస్టే ఉండేది కాదు. ఇలా ముక్కలన్నీ ఇలా ఘాట్లు పెట్టుకొని అలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అలా ఫ్రెష్గా ఉండాలండి చేపలు. ఎప్పుడైనా సూపర్ మార్కెట్లో కూడా ప్యాకింగ్ చేసి అమ్ముతారు, అవి అసలు బాగుండవు, తెచ్చుకోకూడదు. ఎప్పుడైనా మనం మార్కెట్కి వెళ్ళి ఇలా ఫ్రెష్గా తెచ్చుకుంటే బాగుంటాయి చేపలు. ఇలాండి ఇప్పుడు ఆ చేప ముక్కలు అన్నిటికీ మసాలా పెట్టాలి. ఆ చేపలకు పెట్టిన ఘాట్లలోకి మసాలా అంతా పోయే విధంగా అప్లై చేసుకోవాలి. బ్రషెస్ ఉంటాయి కానీ బ్రషెస్తో అప్లై చేస్తే నాకు ఎందుకో నచ్చదు, అవి ఏంటో పైన పూసినట్టుగా ఉంటుంది. ఇలా చేత్తో అనుకోండి మంచిగా ఘాట్లలోకి శుభ్రంగా మసాలా వెళ్ళిద్ది, చాలా బాగుంటుంది నీట్గా. అందుకే నేను ఎప్పుడైనా సరే చేత్తోటే మసాలా చేపలకి పూస్తానన్నమాట. ఇంకోండి మొత్తం లోపలికి ఎలా వెళ్ళిపోయిద్దో మసాలా. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటినీ కాసేపు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ మసాలా మొత్తం చేప ముక్కలకి అంటుకుంటుంది. ఈ లోపల నేను పొనగంటి ఆకుకూర చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేను ఆకులు ఒక్కటే వలవనండి, కాడలు కూడా కట్ చేసుకుంటాను. తర్వాత పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేడైన తర్వాత చేప ముక్కల్ని దాంట్లో వేసేయటమేను. చూడండి ఎలా వేగుతున్నాయో. చేప ముక్కల్లో కార్న్ ఫ్లోరు, రైస్ ఫ్లోరు, కొంచెం మైదా అవి వేసుకుంటారు కానీ నాకు నచ్చదండి. అవన్నీ వేసుకుంటే చేపలు చాలా క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో బాగుంటాయి కానీ పిల్లలు ఇష్టపడతారు, కానీ అవి హెల్త్కి మంచిది కాదండి. నేను అందుకే ఇలా న్యాచురల్గా సింపుల్గా చేసేసుకుంటాను. చేప ముక్క బాగా వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిపోయిందో, చాలా బాగుంటుందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. కలర్ కూడా చూడండి ఎలా రెడ్గా వచ్చింది. దీంట్లో మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వేయలేదు. దీని మీద కొంచెం లెమన్ పిండుకొని అలా ఆనియన్ నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇవాళ మా ఇంట్లో లంచ్ వచ్చేసి బ్రౌన్ రైస్, పొనగంటి కూర ఫ్రై, చేపల ఫ్రై అండి. నేను ఈ లంచ్ తినేస్తాను. మీ ఇంట్లో ఇవాళ సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లే సబ్స్క్రైబ్